హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా యూట్యూబ్ జర్నీలో ఫస్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం ఎవరైతే చూస్తున్నారో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో మనకి ఓన్లీ ఇంటర్మీడియట్ బేసిస్తోని 3131 లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటింగ్ జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. సో ఈ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో 23 జూన్ నుంచి ఈ అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చి నెక్స్ట్ మంత్ 18th అనమాట. సో జూలై 18th అనేది లాస్ట్ డేట్. టైర్ 1 టైర్ 2 ద్వారా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇట్ ఈస్ ప్యూర్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. ఏజ్ లిమిట్ వచ్చి మనకు 18 to 27 ఇయర్స్ అండ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇందులో ఉంది. అండ్ జనరల్ ఓబీసీ వాళ్ళకి ఫీ వచ్చి 100 రూపీస్. రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ అండ్ ఫీమేల్ వాళ్ళకి నో ఫీజ్ అండి. మనకి ఇందులో టోటల్ పోస్టులు వచ్చి 3131 మాత్రమే ఉన్నాయి. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. సో ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ ఇన్ ద నోటిఫికేషన్ అండి డీటెయిల్స్. మనకి టైర్ 1లో 4 సబ్జెక్ట్స్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. ఒక్కొక్క సెక్షన్ మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్ అనమాట. ఓవరాల్గా ఎగ్జామ్ అనేది 60 minutes ఉంటుంది. దీంట్లో 60 minutes 100 క్వశ్చన్స్. సో టైర్ 1 ఎవరైతే కంప్లీట్ చేస్తారో దే ఆర్ ఎలిజిబుల్ టు గో అండ్ రైట్ ద టైర్ 2 ఎగ్జామినేషన్. టైర్ 2లో మనకి ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ అని చెప్తున్నారు. సో టైర్ 1 టైర్ 2 కంప్లీట్ చేశాక నెక్స్ట్ రౌండ్ ఇస్తే ఇంటర్వ్యూ అండ్ వెల్ అండ్ గుడ్. సో ప్లీజ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు అప్లై చేసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డీటెయిల్స్ ఫర్ ద స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.